హైదరాబాద్ లో విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఓ పోలీస్ అధికారిపై నగర పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. మలక్పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరసింహాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మలక్పేట్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టాక ముందు నరసింహ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన సమయంలో కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి నివేదికను నగర పోలీస్ కమిషనర్ కు సమర్పించారు. దర్యాప్తు నివేదికను పరిశీలించిన అనంతరం పోలీస్ శాఖలో క్రమశిక్షణను కాపాడే చర్యలో భాగంగా ఇన్స్పెక్టర్ నరసింహపై సస్పెన్షన్ వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావులేదని, బాధ్యతాయుతంగా పనిచేయాల్సిందేనని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక మలక్పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరసింహన్ అయితే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గతంలో కూడా ఇతనిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మలక్పేట ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న కుంభం నరసింహను విధుల్లో అలసత్వం వహించినందుకు నగర పోలీస్ కమిషనర్ నిన్న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ప్రజెంట్ మలక్పేట ఇన్స్పెక్టర్ గా అతను విధులు నిర్వహిస్తున్నారు. అయితే మరోవైపు చూస్తే గతంలో ఇటు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహణలో అంటే ఒక కేసు విషయంలో పూర్తిగా అలసత్వం వహించడము, దానికి సంబంధించి అధికారులు దర్యాప్తు కూడా జరిపారు. దర్యాప్తు జరిపిన నేపథ్యంలో నివేదికను పోలీస్ కమిషనర్ కూడా ఇవ్వడంతో పోలీస్ కమిషనర్ దీనిపైన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎందుకంటే గతంలో ఇతని పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే విధి నిర్వహణలో చాలా అలసత్వంగా ఉండడము, పట్టించుకోకపోవడము, ఫిర్యాదులు వస్తే కూడా దానిపైన సరైన దృష్టి పెట్టకపోవడం, ఇలాంటివి చాలా అతని పైన కూడా అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానిపైన దర్యాప్తు కూడా జరిపారు. దర్యాప్తు జరిపిన నేపథ్యంలోనే పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ యొక్క ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రజెంట్ అదనపు ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అతనికి మలక్పేట ఎస్హెచ్ఓ బాధ్యతలను కూడా ఇచ్చారు. అయితే మరోవైపు యొక్క దీనికి సంబంధించి ఇప్పటికే అతని పైన ఆరోపణల నేపథ్యంలో దానికి సంబంధించిన నివేదికను కూడా పూర్తిగా అతను అంటే ఈ యొక్క కేసులకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు జరిపిన దానిపైనే ఇటు నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.